తెలంగాణలో కూటమిగా పనిచేద్దామన్నది తెలుగుదేశం ప్రపోజలు, జనసేన ప్రపోజలు. భారతీయ జనతా పార్టీని ఆ విషయంలో ఒత్తిడి తెస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా చేయటం వల్ల ముగ్గురము లబ్ధి పొందాం. తెలంగాణలో కూడా చేద్దాం. కానీ ఆంధ్ర పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. ఆంధ్రాలో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే దెబ్బతింది. మేమిద్దరం కలిస్తే అధికారంలోకి వచ్చింది. ఆ అధికారం కారణంగా మేము కొంత పంచుకున్నాం. బట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం, జనసేన మద్దతు ఇవ్వాలి కానీ కలుపుకొని తీసుకువెళ్ళామంటే ఆంధ్ర పార్టీల మద్దతు పేరుతో ఆంధ్ర పార్టీ అంటూ మమ్మల్ని తొక్కేస్తారు. తెలంగాణ ఏర్పాటుకి అందరికంటే ఫస్ట్ తీర్మానం చేసిన వాళ్ళం మేము. ఒక ఓటు రెండు రాష్ట్రాలని 2014లో అసలు అధికారంలోకి రావాల్సింది మేము. ఆ రోజున తెలుగుదేశంతో జట్టు కట్టడం వల్ల కోల్పోయాం. ఆ ఇంపాక్ట్ 2019లో దెబ్బతీసింది. 2023లో మళ్ళీ చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలో మా బండి సంజయ్ని తీయడం వల్ల బీఆర్ఎస్తో కలిసి ఉంటామన్న ప్రచారం వల్ల దెబ్బతిన్నాం. ఆ తర్వాత ప్రజలు లేదు అంటూ మమ్మల్ని ఆదరించి 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్తో సరిసమానంగా కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము సిద్ధమవుదాం అనుకున్నప్పుడు మళ్ళీ ఈ పొత్తుల చర్చొద్దు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ భావన, భారతీయ జనతా పార్టీ నేతల భావన. అయితే మా దోవన మేము కూడా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నటువంటి జనసేన ఆల్రెడీ ఆ విషయం తేల్చి చెప్పింది. రెండో పక్కన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును ప్రకటించింది. 2027 మార్చిలో జరిగేదానికి ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా సవాలే విసిరిందని చెప్పాలి.